రాజకీయం అనక రాజకీయమే. అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా అలగలగ పార్టీలలో ఉన్నారంటే ఎప్పుడో ఒకసారి ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకోవాల్సిందే, తిట్టిపోయాల్సిందే. అట్లా తోడబుట్టినోళ్ళు చాలా మందే ఉన్నారు రాజకీయాలల్లో. అయితే అందరూ లెక్క ఏపీలో ఉన్న అన్న చెల్లెళ్ళు ఒక లెక్క అన్నట్టే అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అన్న కొరకు వేరోళ్ళ మీద బాణాలు వేసిన చెల్లె ఇప్పుడు అన్న మీదనే రికాం లేకుండా బాణాలు వేస్తున్నది. అగో చూడుర్రి మీరే. ఏపీ షెయి పార్టీ పెబ్బ షర్మిలక్క ఇప్పుడు మాటలతోనే మాటలు పుట్టిస్తున్నది. మైకుల ముంగట్నే కాదు, అక్క ముచ్చట్లు ఇంటర్నెట్ లో కూడా గట్టిగా వేలుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాజీ సీఎం అసెంబ్లీకి పోతా అన్నట్టు మాట్లాడేటాలకు అక్క మస్తు గరమైంది కదా. ఆయంత దానికి ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకు రాజీనామా పెట్టాలి అన్నట్టు కూడా అడిగింది కదా. ఆగో కవే ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రాట. సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి అన్న మీదకే మరల పడుతుంది. సర్కారు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది. ఎక్కడన్నా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇంకో ప్రతిపక్ష పార్టీ వాళ్ళనే సాధిస్తారా అన్నట్టు కామెంట్ రాసిండ్రాట. ఇక దానికి కూడా షర్మిలక్క ఎమ్మటే అరుచుకున్నది. ఉన్న మాట అంటే ఉలుకులకి ఎందుకు పడుతున్నారు? తప్పు చేస్తే ఎవరినైనా అడుగుతాం, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోము అని అంటే తప్పు కాదా? గందుకే అడిగినాం అంటున్నదట షర్మిలక్క. అంతేకాదు మొన్న వైఎస్ఆర్ విగ్రహాలు కాలబెడుతుంటే సైకిల్ పార్టీ వాళ్ళ మీద పోరాటం చేస్తానని చెప్పింది తానేనని యాదికి చేసింది అక్క. గిట్లా ఒక్కొక్క ముచ్చట కాదు, సందు దొరికితే చాలు అన్న మీద అన్న పార్టీ మీద బాణాలు వేస్తున్నది షర్మిలక్క. ఇంకో ముచ్చట ఏంటిదంటే పోయిన 5 ఏళ్లలో ఉన్న పేర్లు మార్చకుండా అట్లనే ఉంచినింటే ఇప్పుడు కొత్త సర్కారు వాళ్ళు కూడా పేర్లు మార్చకపోయేది అని కోపానికి వచ్చింది. అసెంబ్లీకి పోయి సర్కారు వాళ్ళను ప్రశ్నించుండ్రి అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు తనను ప్రశ్నిస్తున్నారని షర్మిలక్క దుబ్బెత్తిపోయింది. అక్క అస్సలు తగ్గేదేలే అన్నట్టు చేస్తాంది. మాటకు మాట సూటి పెట్టి కొడుతున్నది. చూస్తా అంటే ముందు ఇంగిత రువడి పెంచటట్టే ఉన్నది. అన్నకు చెల్లెకు పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.